గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నువ్వు చూడు కోడ్ కనిపిస్తుందా? సూపర్ రా, థ్యాంక్స్. నెక్స్ట్ ఏంట్రా? ఏముందిరా, నెక్స్ట్ వీక్ ఆర్యా 4 మూవీ రిలీజ్ ఉంది కదా. ఆ మూవీ ప్రొడ్యూసర్స్ కలిసి ఈ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ మూవీతో ఈ ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం. సూపర్ రా మామా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ రా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరు సార్? హెచ్ఎంటీవీ ఎండి మూర్తి గారు పంపించారా? ఓ రారా రా, ఇందాకే కాల్ చేశాడు. ఏదో ఇంపార్టెంట్ పని, ఖచ్చితంగా కలవాలి అన్నాడు. మరి అవును సార్. ఎందుకు? ఒక్క నిమిషం సార్. సార్, ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా రిలీజ్ అయిన 2 గంటల్లోపే పైరసీ అయి బయటకు వస్తుంది. దాన్ని ఎలాగైనా అరికట్టాలని నేను నా ఫ్రెండు ఒక సాఫ్ట్వేర్ని కనిపెట్టాం. దాని గురించి మీకు చెప్పే ముందు ఒక వీడియో చూడండి సార్. యా ప్లీజ్. సార్, ఆ వీడియో పైన ఏదైనా కోడ్ కనపడుతుందా? లేదే. ఒకసారి ఇది పెట్టుకొని చూడండి సార్. ఇప్పుడు కనపడుతుందా సార్? ఇప్పుడు ఒక కోడ్ కనబడుతుంది. ఇప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆర్యా 4 సినిమాని ఎన్ని థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు? 2000 థియేటర్లో. ఏ సార్, ఇప్పుడు మన సినిమా 2000 థియేటర్లో రిలీజ్ అవుతుంది కదా. ఒక్కో థియేటర్కి పంపే ఒక్కొక్క ప్రింట్కి ఒక్కొక్క కోడ్ ఇస్తాం. అది ఏ థియేటర్ నుండి రికార్డ్ చేసి నెట్లో పెట్టినా అది డౌన్లోడ్ చేయగానే ఆ వీడియోలో మనం పెట్టిన ఆ కోడ్ మనకు కనబడుతుంది. అప్పుడు నెక్స్ట్ రిలీజ్ అయ్యే సినిమా పైరసీని మనం ఆపొచ్చు. అంతేకాకుండా పైరసీ మూవీస్ని అప్లోడ్ చేసే 20 సైట్స్ని డీకోడ్ చేస్తాం. ఆ సైట్స్ నుండి ఎవరు మూవీని డౌన్లోడ్ చేసినా వాళ్ళ ఐపీ అడ్రస్ని ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకోవచ్చు. దాంతో పైరసీ చేసే వాళ్ళ సంఖ్య, చూసేవాళ్ల సంఖ్య 2 తగ్గుతాయి. బట్ పైరసీ చేసేవాడు ఒకే థియేటర్ కాకుండా థియేటర్ మారుస్తే ఎలా? సార్, తప్పు చేసేవాడు ఎప్పుడూ తన కంఫర్ట్ జోన్లోనే వెళ్తాడు. ఒకసారి దొరికితేనే ప్లేస్ మారుస్తాడు. వాడు మార్చేలోపు మనం పట్టుకుందాం. ఒకవేళ ప్లేస్ మార్చినా తర్వాత సినిమాకి ఎలాగో దొరికిపోతాడు కదా సార్. వెరీ గుడ్. నీ ఐడియా నాకు నచ్చింది. సినిమా వాళ్ళ కష్టాన్ని తెలుసుకొని ఇష్టంగా చేస్తున్నావు చూడు, ఆ ఐడియా ఇంకా నచ్చింది. నా సినిమాతోనే స్టార్ట్ చేద్దాం. రేపు క్యూబ్ అవుట్ తీస్తున్నాము, నువ్వు వచ్చి కోడ్ని ఫిక్స్ చేయి. థ్యాంక్ యూ సార్. పైరసీకి అడ్డుకట్ట వేస్తున్న హెచ్ఎంటీవీ జర్నలిస్ట్ సిద్ధు. తగ్గుముఖం పట్టిన పైరసీ, ఆనందంలో నిర్మాతలు, హీరోలు. పైరసీ తగ్గుముఖం పట్టడంతో థియేటర్లో జనాల కోలాహలం. పైరసీ చేస్తూ పట్టుబడ్డ వాళ్ళందరూ డిఫరెంట్ ప్లేసెస్లో దొరికారు. ఒకరితో ఇంకొకరికి సంబంధం లేదు. చేయించే వాళ్ళ గురించి మాత్రం తెలియట్లేదు. సార్, వాళ్ళ కాల్ డేటా ఉందా? ఉన్నాయి. సార్, వీళ్ళకి ఒకరితో ఒకరికి సంబంధం లేదు, కానీ ఒకరితో మాత్రం అందరికీ సంబంధం ఉంది. వాట్? సార్, వీళ్ళ కాల్ డేటా చూస్తే ఈ ఒక్క నంబర్ నుంచి మాత్రమే అందరికీ కాల్స్ వెళ్ళినట్టుంది. వీడిని పట్టుకుంటే ఏదైనా క్లూ దొరకదు సార్. ఏది టివు? స్విచ్ ఆఫ్ వస్తుంది. సార్, నాకు ఈ నంబర్ కాంటాక్ట్ డీటెయిల్స్ దొరుకుతాయా? 1 అవర్లో పంపిస్తాను. ఓకే సార్, బాయ్. ఓకే బాయ్. ఇదేరా వాడిల్లు. వాడిని వేసేస్తాను రా. ఇలా నీకేం అభ్యంతరం లేదుగా? బా, నీ సోదాప్రా. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి రే. లాక్ వేస్తుంది. నేను వస్తున్నా అని తెలిసి ముందే జెండా ఎత్తేసినట్టున్నాడు. అంటే జాగ్రత్త పడ్డాడని చెప్తున్నా. ఇప్పుడు ఏం చేద్దాం? ఎక్కడికి పోతాడరా?
ఈ రోజు కాకపోతే రేపైనా దొరుకుతాడు. పద. పద. ఛా, నా కొడుకు వాళ్ళు దొరుకుంటే వాడి తలనరికి స్టేషన్ తీసుకెళ్ళామండ్రా. రే రే ఫోన్ రింగ్ అవుతుందేంటి? అమ్మని అమ్మ, అంటే లోపల ఎవరు ఉన్నట్టున్నారు. వీరప్పన్ గాడు అడవుల్లో దాంకున్నట్టు వీడి ఇంట్లోనే ఎక్కడ దాంకుని ఉంటాడు. పద. రే ఇలా వెళ్దామా? ఇదే ఇది మనకు అలవాటైన పనే. జాగ్రత్త, సౌండ్ రాకుండా ఇక్కడ. అలవాటు తప్పినట్టుంది. ఒక్కరే కూర్చొని తాగుతున్నారు. నేను కూడా కంపెనీ ఇస్తా. నా కంపెనీ అదిరిపోద్ది. చెప్పానుగా నా కంపెనీ అదిరిపోద్దని. నొప్పిగా ఉందా? నువ్వు చేసిన పనికి చాలా మందికి అలాగే ఉంది. నీ వెనక ఎవరున్నారా? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఎవరు లేరు. ఈ అమ్మ ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీ మారదు, మీ రౌడీలు మారదు. ఫస్ట్ లో చెప్పను నిజం, లాస్ట్ లో పంచి కానీ నిజం చెప్పేస్తాం. ఇచ్చి లాస్ట్ పంచి ఇచ్చి. ఎవరు? సినిమా బాగొచ్చిందండి. అవునా, ఎప్పుడు రిలీజ్ అనుకుంటున్నారు? నేను మళ్ళీ చేస్తానండి. హాయ్ సిద్ధు. హాయ్ సార్. రా కూర్చో. ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను సార్. మీకు ఇంపార్టెంట్ విషయం చెప్దామని వచ్చాను సార్. ఏంటి? సత్యానంద్ గారు సూసైడ్ చేసుకొని చనిపోలేదు సార్. ఆయన్ని మర్డర్ చేశారు. అవునా? అవును సార్. కావాలంటే ఈ వీడియో చూడండి. సార్, ఈరోజు సినిమా కలెక్షన్స్ మొత్తం పడిపోయాయి సార్. అసలు థియేటర్కి 30 మంది కూడా రాలేదు సార్. ఈ పైరసీ వల్ల సినిమా మొత్తం డ్యామేజ్ అయిపోయింది సార్. దీని వెనుక ఎవడున్నాడో చెప్పండి సార్. వాని నరికి పారేద్దాం సార్. సార్, ఎందుకురా నా సినిమా నాశనం చేశావు? సార్, ఏం మాట్లాడుతున్నారు సార్? నాకు తెలుసురా, నీ గురించి మొత్తం తెలిసింది. నా పక్కనే ఉంటూ నాకు వెన్నుపోటు పొడిచింది నువ్వు కాదు, ఆ పైరసీ ఎంత చేసింది నువ్వు కాదు. మొత్తం తెలుసుకున్నారా? ఎంతో మంది పోలీసులు పట్టుకొని నన్ను మీరు కనిపెట్టేశారు. మీరు గ్రేట్ సార్. అవును, ఈ సినిమా పైరసీ నేనే చేయించా. అన్ని సైట్లలో అప్లోడ్ చేయించా. ఈ ఒక్క మూవీయే కాదు, ఇప్పటి వరకు రిలీజ్ అయిన 60% మూవీస్ ని నేనే పైరసీ చేశా. ఈ ఇండస్ట్రీలోనే ఉంటూ ఇండస్ట్రీ పెద్దవాళ్లతో తిరుగుతూ నా వెనకాల
పెద్ద సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నా. రేయ్, ఘోరమైన తప్పులు చేసి గొప్పగా చెప్తున్నావా? నిన్ను ఊరికే వదలకూడదురా, పోలీసులకు పట్టేవాలి. సార్ అంత ఎమోషన్ అవ్వకండి. మీ హెల్త్ కంత మంచిది కాదు. నా గురించి మొత్తం తెలిసిపోయింది కాబట్టి నా బిజినెస్ లో పార్ట్నర్ అవ్వండి, మీకు షేర్ ఇస్తాను. రేయ్, సినిమా ఒక అమ్మరా, నలుగురికి అన్నం పెట్టే కళామ తల్లి. నమ్ముకుని బతకాలి గాని నమ్మక ద్రోహం చేయకూడదురా. ద్రోహి, నువ్వు మామూలుగా చావురా, కుక్క చావు చేస్తావు. నా గురించి తెలిసిన వాళ్ళు ఉంటే నాతోనైనా ఉండాలి, లేదంటే ఈ భూమి మీద ఉండకూడదు. మీరెలాగూ ఉండనంటున్నారు కాబట్టి పైకి వెళ్ళిపోండి సార్. పైకి వెళ్ళి అక్కడ పైరసీ లేని సినిమా తీసుకోండి. పైరసీ లేని సినిమా తీయాలంటే ఇక్కడ కుదరదు. పైకి వెళ్ళి ట్రై చేసుకోండి. హ్యాపీ జర్నీ. ఏంటి సార్, చూశాక చెమటలు బాగా పట్టినట్టున్నాయి. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం యాక్టింగ్ చేశారు! ఇదే యాక్టింగ్ సినిమాలో చేసుంటే డెఫినెట్గా మీకు ఆస్కార్ అవార్డు వచ్చేది. గుడ్, వెరీ గుడ్. నువ్వు కూడా భలే కనిపెట్టేశావు. నా గురించి తెలిసిన వాళ్ళు నాతోనైనా ఉండాలి, లేదంటే ఈ భూమి మీదే ఉండకూడదు. ఏది కావాలో డిసైడ్ చేసుకో. నాతో కలిసి పనిచేస్తే షేర్ ఇస్తాను. ఎంత ఇస్తారు? 20%? సరిపోదు. 30%? అస్సలు సరిపోదు. మరి ఎంత కావాలి? సార్, నాకైతే షేర్ ఇచ్చి మేనేజ్ చేద్దాం అనుకున్నారు. మీ వీడియోని లైవ్లో చూస్తున్న వాళ్ళకి ఎంత ఇచ్చి మేనేజ్ చేస్తారు? వాట్? షాక్ అయ్యారా? ఫుల్ హెచ్డి కెమెరా, పర్లేదు. టీవీలో అందంగానే కనబడుతున్నారు. అక్కడ కెమెరాకు దొరికారు, ఇక్కడ కెమెరాకు దొరికారు. మీరు చేసింది చాలా తప్పు సార్. ఒక తల్లి తన బిడ్డని 9 నెలల కడుపులో మోసి పుట్టాక ఆ బిడ్డ చనిపోయిందని తెలిస్తే ఎంత బాధగా ఉంటుందో సత్యానంద్ గారిని కూడా అంతే బాధ పెట్టారు. ఆయన్ని, ఆయన సినిమాని, ఆయన ఆశయాన్ని మొత్తం చంపేశారు. తప్పు, ఇది చాలా పెద్ద తప్పు. అలాంటి వాళ్ళు కాదు, మీలాంటి వాళ్ళకి ఈ భూమి మీద ఉండే అర్హతే లేదు. వెరీ హ్యాపీ స్వీట్ జర్నీ సార్. జైల్లో బాధ తినండి. మీరు చిక్కిపోతే నాకు సంబంధం లేదు. నన్ను పట్టుకున్నానని ఆనందపడిపోకు. నాలాంటోళ్ళు 100 వేలున్నారు. వాళ్ళని ఎలా పట్టుకుంటావు? ఎంత పెద్ద చేప అయినా గేలం వేస్తే పడుతుంది. వాళ్ళు కూడా పడతారు. తీసుకెళ్ళండి సార్. ప్రొడ్యూసర్ సత్యానంద్ ని చంపినందుకు మేనేజర్ సురేందర్ ని అరెస్ట్ చేసిన పోలీసులు. హత్య మిస్టరీని ఛేదించినందుకు సిద్ధుపై ప్రశంసల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్. హాయ్ సిద్ధు. హాయ్ మేడం. దేశంలో ఎన్నో రకాల సమస్యలుండగా పైరసీని ఎందుకు ఆపాలనుకున్నారు? సినిమా అంటే ప్రజలకు ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే, కానీ సినిమా తీసే వాళ్ళకి అదే జీవితం. ఒక సినిమాని మనం థియేటర్లో జనాల మధ్య చప్పట్ల మధ్య చూస్తేనే ఒక మంచి అనుభూతి కలుగుతుంది. చిన్నప్పుడు మనం గంటల గంటల క్యూలో నిలబడి మరీ సినిమాలు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు థియేటర్లో రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే పైరసీ ప్రింట్ బయటకు వచ్చేస్తుంది. 350 కోట్లు పెట్టి సత్యానంద్ గారి సినిమా తీసినప్పుడు నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. కానీ అదే సినిమా పైరసీ ఆయన చావుకు కారణమైనప్పుడు సిగ్గుతో తలదించుకున్నాను. ఆయన ఒక్కరే కాదు మేడం, చాలా సినిమాలు చాలా మంది ప్రొడ్యూసర్లు ఈ పైరసీ వల్ల నష్టపోతున్నారు. అది చూసే నాకు ఏదైనా చేయాలనిపించింది. సినిమా అంటే డైరెక్టర్ ఒక స్టోరీ అనుకుని దానికోసం పగలు రాత్రి కష్టపడి ఒక ప్రొడ్యూసర్ని, ఒక హీరోని ఒప్పించి సంవత్సరం కష్టపడి సినిమా తీసి రిలీజ్ చేస్తే కొన్ని గంటల్లోనే పైరసీ ప్రింట్ బయటకు వచ్చేస్తుంది. అది పైరసీ ప్రింట్ కాదు. మనం చూస్తున్న ఆ పైరసీ ప్రింట్లో ప్రొడ్యూసర్ యొక్క లక్ష్యం, డైరెక్టర్ యొక్క కళ, హీరో హీరోయిన్లు పడ్డ శ్రమ మొత్తం వ్యర్థం అవుతుంది.